నమస్తే వెల్కమ్ టు శ్రీపవర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గుంటూరు జిల్లా పొన్నకల్లో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్న కొనిదెల. కుమారుడు మార్క్ శంకర్ పేరుపై నిత్య అన్నదానానికి 17 లక్షల విరాళం. మంగళగిరి ప్రజలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానన్న మంత్రి నారా లోకేష్. ప్రజలిచ్చిన మెజార్టీ తనపై మరింత బాధ్యత పెంచిందని వ్యాఖ్య. కుల వివక్షకు వ్యతిరేకంగా అంబేద్కర్ పోరాడారని సీఎం చంద్రబాబు నాయుడు కొనియాడారు. రాజ్యాంగంలో హక్కులను అంబేద్కర్ పొందుపరిచారని తెలిపారు. దళితులకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని ఆయన తెలిపారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నకల్లో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా వేడుకల్లో పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తిని లోక్సభ స్పీకర్ గా చేసిన పార్టీ టీడీపీ అని వివరించారు. దళితుల హక్కులు కాపాడాలని ఆదేశాలిచ్చామని తెలిపారు. సొంతూరులోనే బంగారు భవిష్యత్తు ఉందని యువత ప్రస్తుతం భావిస్తున్నారని అన్నారు. పేదలకు అండగా ఉంటానని అందరికీ హామీ ఇస్తున్నారని తెలిపారు. ప్రతిష్టాత్మకంగా వర్సిటీలు అమరావతికి తరలి వస్తున్నాయని, అలానే రెసిడెన్షియల్ స్కూల్లో మెరుగైన భోజనం, నాణ్యమైన విద్యను అందజేస్తున్నామని వివరించారు. దళితులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని, అలాగే వారికి 8 లక్షల ఎకరాలను టీడీపీ ప్రభుత్వం గతంలో పంపిణీ చేస్తుందని చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలుగుదేశం పార్టీ దళితులకు అండగా ఉంటుంది. గుర్తింపిచ్చిన పార్టీ. తొలిసారి లోకసభలో జీఎంసీ బాలయోగిని స్పీకర్గా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే మరి అసెంబ్లీలో ప్రతిభా భారతిని తొలిసారి స్పీకర్గా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రాష్ట్రపతిగా కేఆర్ నారాయణ గారికి మద్దతు ఇచ్చాం. అలాంటి మంచి వ్యక్తిని తీసుకొచ్చి ఆ రోజు ముందుకు తీసుకుపోయిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనందరం కూర్చొని మాట్లాడుతున్నాం. నేను ఇప్పుడే అంబేద్కర్ గారి స్టాచ్యూకు నివాళులర్పించి నేరుగా ఒక దళిత కుటుంబం దగ్గరికి వెళ్ళాను. ఆ కుటుంబంలో కూర్చొని నేను మాట్లాడాను. అందుకనే ఈరోజు ఇంకొక పక్కన దగ్గర మీరు చూస్తే 8 లక్షల ఎకరాలు భూమిని కొనుగోలు చేసి దళితులకు పంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎస్సీ పిల్లలకు, ఎస్టీ పిల్లలకు స్టడీ సర్కిల్ పెట్టి పిల్లల్ని చదివించాం. సివిల్స్ లో గాని గ్రూప్ 1 సర్వీసులో బాగా చదివించాం. 2002లోనే ముందడుగు కార్యక్రమం పెట్టి ముందుకు తీసుకుపోయాం. ఇప్పుడు మీరు చూశారు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి. దీనిపై నేను ఒకటే హామీ ఇస్తున్నాను. మళ్ళీ చదువుకోవాలి అని ఆశుండే పిల్లలందరినీ చదివించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం. దీన్ని మెరుగుపరుస్తాం. తొందరలోనే గైడ్ లైన్స్ తయారు చేస్తాం. ఒకప్పుడు మీరు చూస్తే ఎస్సీ ఎస్టీ పిల్లలకు 15 లక్షలు, బీసీ ఈబీసీ కాపు మైనారిటీ వర్గాలకు 10 లక్షలు ఇచ్చాం. దీని కింద సుమారు 7,000 మందిని చదివించాం. 467 కోట్లు ఖర్చు పెట్టాం. 14-19లో ఎస్సీ విద్యార్థులకు 619 మందిని చదివిస్తే ఎస్టీ విద్యార్థులు 55 మంది చదివించి దగ్గర 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇంకో పక్క అందరి పిల్లల్ని మనం ఆ రోజు చదివిస్తే 19-24 వచ్చిన ప్రభుత్వం కేవలం 438 మందిని మాత్రం చదివించారు. ఆదాయం పెరిగింది. పెరిగినప్పుడు ఎక్కువ మందికి ఆశలున్నాయి. వాళ్ళని చదివించడంలో విఫలమయ్యారు. అప్పుడు 7,000 మందిని చదివిస్తే వీళ్ళు చదివించింది 438. వీళ్ళకి ఏమాత్రం పేదవాళ్ల పైన ప్రేమ ఉందో మనం ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని తొందరలోనే ఒక మంచి స్కీమ్ని తీసుకొస్తాం. పిల్లల్ని బాగా చదివించే బాధ్యత. అమరావతిలో కూడా అన్ని స్కూల్స్ వస్తున్నాయి. దేశంలో ఉండే అన్ని కాలేజీలు, యూనివర్సిటీలు వస్తున్నాయి. ఎస్ఆర్ఎం వచ్చింది. అదే మరి విట్ వచ్చింది. బిట్స్ పిలాని వస్తుంది. ఎక్స్ఎల్ఆర్ఐ వస్తుంది.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నాలేసిని తిరుమలలో భారీ విరాళాన్ని అందజేశారు. నిత్య అన్నదానానికి తిరుమల అధికారులకు ఆమె 17 లక్షల రూపాయల విరాళం అందజేశారు. అన్నదానంలో మధ్యాహ్నం భోజనానికి అయ్యే ఖర్చు 17 లక్షల రూపాయలను తన కుమారుడు మార్క్ శంకర్ పేరిట విరాళంగా టీటీడీ అధికారులకు అందించారు. తరికొండ వెంగబామ్మ అన్నప్రసాద కేంద్రంలో ఆమె అన్నప్రసాదాన్ని స్వీకరించారు. తిరుమలలో అడుగడుగున ఆలయ సంప్రదాయాలు పాటిస్తూ అన్నాకునిదెలా శ్రీవారికి మొక్కులు చెల్లించారు. దేవుడికి హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టారు. ఉదయం శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో అన్నా లెజినోవాకు వేద పండితులు వేద ఆశీర్వచనాన్ని అందజేశారు. అనంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. స్వామివారి దర్శన అనంతరం ఉదయం 10 గంటలకు తరికొండ వెంగబామ నిత్య అన్నదాన సత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కుమారుడు మార్క్ శంకర్ పేరిట 17 లక్షల విరాళాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు అందజేశారు. అనంతరం నిత్య అన్నదాన సత్రంలో శ్రీవారి భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించారు. ఆపై భక్తులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించారు. మంగళగిరి ప్రజలు ఇచ్చిన మెజార్టీ తనపై బాధ్యతను మరింతగా పెంచిందని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఎమ్మెల్యేగా మీకోసం నిలబడతా పోరాడతా మీ అందరినీ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని స్పష్టం చేశారు. మంగళగిరి అభివృద్ధికి సంబంధించి కేబినెట్ కు వెళ్తే ఎలాంటి చర్చ లేకుండా ఆమోదం లభిస్తుందని, మంగళగిరి కోసం తీసుకువస్తున్న జీవోలు రాష్ట్రమంతటా ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా 5వ రోజు మంగళగిరి వాసులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. తొలి విడతగా మొత్తం 3,500 మందికి నూతన వస్త్రాలతో పట్టాలు పంపిణీ ముగిసింది. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ మంగళగిరిలో 100 పడకల హాస్పిటల్ నిర్మించాలని మంత్రివర్గ సమావేశంలో ప్రతిపాదించినప్పుడు 175 నియోజకవర్గాల్లోనూ 100 పడకల హాస్పిటల్ నిర్మించాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఇళ్ల పట్టాల హామీని 11 నెలల్లోనే అమలు చేసి మాట నిలబెట్టుకుంటానని, తొలి విడతలో సుమారు 3,000 మందికి నూతన వస్త్రాలు పెట్టి మరీ ఇళ్ల పట్టాలు అందజేస్తామని చెప్పారు. 2019లో ఓడినప్పటికీ మంగళగిరి ప్రజల కోసం 5 ఏళ్లు కష్టపడి అహర్నిశలు సేవలందించానని, ఎన్టీఆర్ సంజీవని, ఉచిత మంచినీటి ట్యాంకర్లు, కుట్టు శిక్షణ, కుట్టు మిషన్ల పంపిణీ, తోపుడు బండ్లు, ప్రీమియర్ లీగ్ పోటీలు, పెళ్లి కానుకలు, కరోనా సమయంలో ఆక్సిజన్ సిలిండర్లు, అమెరికా వైద్యుల కన్సల్టేషన్ వంటి 26 సంక్షేమ కార్యక్రమాలను సొంత నిధులతో అమలు చేశారని గుర్తు చేశారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ సహకారం, ప్రోత్సాహంతోనే త్వరితగతిన ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఏ రంగంలోనైనా మంగళగిరి నియోజకవర్గాన్ని నెంబర్ 1గా నిలపాలన్నదే తమ లక్ష్యమని, అందుకు ప్రజల సహకారం అవసరమని ఆయన పేర్కొన్నారు. తల్లి జీవితాల్లో అనేక నిర్ణయాలు మనం తీసుకుంటాం, కానీ కొన్ని నిర్ణయాలు మన జీవితాలే మార్చేస్తున్నాయి. అలాంటి ఒక నిర్ణయం 2019లో నేను తీసుకున్నా. ఆ నిర్ణయం మంగళగిరిలో పోటీ చేస్తాం. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను కరెక్ట్గా 20 రోజుల ముందర వచ్చా. మీ సమస్యలు నేను తెలుసుకోలేకపోయా, నేనేంటో మీకు అర్థం వల్ల ఎన్నికలు అయిపోయినాయి. ఓడిపోయిన రోజు బాధ కలిగింది, ఆవేదన వచ్చింది. కానీ రెండో రోజు నుంచి ఆ బాధ, ఆవేదన నాలో కసి పెంచింది. ఎట్టి పరిస్థితి 5 సంవత్సరాలు కష్టపడి తిరిగి మీ మనసు గెలుచుకుని ఇక్కడ భారీ మెజార్టీతో గెలవాలని ఆనాడే నేను నిర్ణయించుకున్నా. మీ అందరు తెలుసు, మీ ఆరోగ్యం కోసం ఎన్టీఆర్ సంజీవిని పెట్టి ఉచితంగా మందు బిళ్ళలు ఇస్తున్నాం. ఆనాడు ప్రభుత్వం వాటర్ ట్యాంకర్లు పంపించకపోతే ఉచితంగా వాటర్ ట్యాంకర్లు ఏర్పాటు చేశాం. మహిళలు సొంత కాళ్ళపై నిలబడాలని కుట్టు నేర్పిస్తే కాదు, కుట్టు మెషిన్ ఇచ్చి ఈరోజు పని కల్పిస్తున్నాం. ఊర్లో పెళ్లి జరిగితే బట్టలు పెడుతున్నాం. కోవిడ్ వచ్చినప్పుడు ఆక్సిజన్ కావాలన్నా, మాస్కులు కావాలన్నా కూడా నేను ఇక్కడ లేకపోయినా అందిస్తాం కూడా జరిగింది. పిల్లలు ఆడుకునేదానికి మంగళగిరి ప్రీమియర్ లీగ్ ఏర్పాటు చేశాం. ఇలా ప్రతిపక్షంలో ఉంటూ 26 కార్యక్రమాల్లో నేను చేపట్టాను. ఇప్పుడు కూడా ఆ కార్యక్రమాలు ముందర నడిపిస్తున్నాం. నిరుపేద కుటుంబాలకి స్వయం ఉపాధి కల్పించేదానికి తోపుడు బండ్లు ఇచ్చాం, టిఫిన్ బండ్లు ఇచ్చాం. ఇట్లా అనేక కార్యక్రమాలు చేశా. అందుకే 2024 ఎన్నికల ముందల మీ దగ్గరికి వచ్చా. మిమ్మల్ని అందరినీ ఒకటే అడిగా, ప్రతిపక్షంలో ఉన్న 5 సంవత్సరాలు ఇంత చేస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్లా పనిచేస్తానో మీకు ఆలోచించమని కోరారు. 5,300 ఓట్లతో ఓడిపోయా. దాని పక్కన ఒక 0 పెట్టి 53,000 మెజార్టీతో నేను గెలిపించి శాసనసభకు పంపించండి అని ఆనాడు కోరా. ఇంకో విషయం కూడా చెప్పా, మీరు నాకు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత బలం వస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో నాకు అన్న సమానమైన పవనంతో కూడా పోరాడి నిధులు తీసుకొస్తా, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ఆనాడు మీకు చెప్పా.
ఆనాడు మీకు విషయం చెప్పా, ఇంటి పట్టాలది కూడా. కొన్ని పట్టాలు సంవత్సరం లోపల ఇవ్వచ్చు, కొన్ని పట్టాలు రెండో విడతలో 1 సంవత్సరం తర్వాత పడుతున్నాయి. ఎండోమెంట్, రైల్వే లాంటివి కొంచెం సమయం పడుతుంది. అటవీ భూమి, అదేవిధంగా ట్యాంక్ భూముల్లో ఇంకెక్కువ సమయం పడుతుంది. ఆనాడే చెప్పా. ఈ రోజు అనగాని సత్యప్రసాద్ గారు సహకారంతో సంవత్సరం కూడా ఒక ముందల కరెక్ట్ గా 11 నెలల్లో ఈ రోజు 3000 కుటుంబాలకి బట్టలు పెట్టి పసుపు కుంకాలతో ఈ రోజు కూటమి ప్రభుత్వం పట్టాలు ఇస్తుంది. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ చలువ వల్లే తాను కేంద్ర మంత్రిగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నట్లుగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎలమంచిలి సుజనా చౌదరి తెలిపారు. గత ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికి ఓటు వేసిన 50,000 ఓటర్లు ఏ సమస్య వచ్చినా తనని డిమాండ్ చేసి పని చేయించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. నగరంలోని పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆధ్వర్యంలో బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన అంబేద్కర్ జయంతి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే సుజనా చౌదరి, టీడీపీ అధికార ప్రతినిధి నాగుల మీరా, పలువురు ప్రముఖులు, దళిత నాయకులు ముఖ్య అతిథిగా పాల్గొని అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ దేశంలో 140 కోట్ల ప్రజానీకం భారత రాజ్యాంగ సృష్టికర్త బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారని తెలిపారు. గత ఏడాది ఎన్నికల సమయంలో కులమత రాజకీయ ప్రాంతాలకు అతీతంగా మనందరం కలిసి పనిచేసి పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చానని, ఆ పిలుపు మేరకు తనను అఖండ మెజార్టీతో గెలిపించారని తెలిపారు. ఎన్నికల సమయంలో అంబేద్కర్ విగ్రహాలను చూస్తే నాకు చాలా బాధ వేసేదని, ఎన్నికల్లో గెలిచి మరలా ఏడాది తిరిగి వచ్చే నాటికి విగ్రహాలన్నీ అభివృద్ధి చేస్తామని తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ చలువ వల్లే తాను కేంద్ర మంత్రిగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నట్లుగా తెలిపారు. గత ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు తనను నమ్మి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించారని, వారి రుణం తెచ్చుకుంటారని తెలిపారు. గత ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికి ఓటు వేసిన 50,000 మంది ప్రజలు వారికి ఏ సమస్య వచ్చినా తన దృష్టి తీసుకొచ్చి డిమాండ్ చేసి పని పూర్తి చేయించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజలందరికీ తెలిసిన విషయమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి అని చెప్పి మా పశ్చిమ నియోజకవర్గంలో ప్రత్యేకంగా కరెక్ట్గా క్రిందటి సంవత్సరం ఈ టైంలో ఎలక్షన్స్ గురించి క్యాంపెయిన్ చేసే టైంలో నేను బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలన్నీ కూడా అప్పుడు కూడా మనం దండ వేసి ఆయన సత్కరించుకోవడం జరిగింది. కానీ అవన్నీ కూడా విగ్రహాల పరిస్థితి చూస్తే నాకే చాలా బాధ కలిగింది. ఆ రోజు నేను చెప్పాను, మళ్ళీ ఆయన జయంతి వచ్చేటప్పటికల్లా విగ్రహాలన్నిటికీ కూడా ఒక పోషణ చేసి అంత నీట్గా మళ్ళీ కలరింగ్ అది చేసి అంబేద్కర్ గారి దగ్గరికి వస్తే అందరూ కూడా ప్రతి దినము కూడా నమస్కారం పెట్టుకొని వెళ్ళి ఆయన యొక్క స్ఫూర్తిని ప్రతిరోజు ఆలోచించి భావితరం ఎలా ఉండాలని ఆలోచించి అనేక విధాలుగా కట్టుబడి చేయటం వలన మన భారతదేశం ఇంత పటిష్టంగా ఉన్నది. భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ ఇంత పటిష్టంగా ఉంది. మనం ఎన్నో దేశాలు చూస్తూ ఉన్నాం, మన దాయిద దేశం కూడా చూస్తున్నాం ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో రాజ్యాంగం సరిలేక. కాబట్టి ఆయనకి ఎప్పుడూ కూడా మనం రుణపడి ఉండాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జోహార్. అట్టడుగు వర్గాలకు రాజ్యాధికారం అనే కళను నిజం చేసి భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించిన గొప్ప రాజనీతిజ్ఞుడు డాక్టర్ అంబేద్కర్ అని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా కొనియాడారు. ఆయన స్ఫూర్తితో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని బొండా ఉమా స్పష్టం చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకుని విజయవాడ సింగ్ లోని దోనా సెంటర్, అమెరికన్ హాస్పిటల్ సెంటర్, రాజీవ్ నగర్ తదితర ప్రాంతాల్లో ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా పాల్గొని ఆయా ప్రాంతాల్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ అంబేద్కర్ సూచించిన మార్గం భారతీయ సమాజానికి ఎప్పటికీ ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. అంబేద్కర్ సేవలు దేశానికి నిరుపమానమని, భారతదేశం ప్రజాస్వామ్య గణతంత్ర లౌకిక రాజ్యంగా వికసించడంలో ఆయన కృషి అమోఘమని పేర్కొన్నారు. అసమానత లేని సమాజం కోసం అంబేద్కర్ అనునితం పరితపించారని, ఆయన స్ఫూర్తితో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని బొండా ఉమా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, పండ్లు పంపిణీ చేశారు. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతిని ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత ఘనంగా నిర్వహిస్తూ ఆ మహానుభావుడి ఆశయాల్ని భవిష్యత్ తరాలకి తెలియజేసే విధంగా ముందుకెళ్తా ఉన్నాం. ఈ రోజున బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అయినటువంటి భారతదేశంలో మరి ఒక బడుగు బలహీన వర్గాలకి, పేదవాళ్ళకి, దళితులకి అందరికీ సమాన హక్కులు కల్పించి మరి వాళ్ళ
ఆయన చేసినటువంటి రాజ్యాంగం పేదలకి మరి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ రోజున ఈ ప్రభుత్వం పేదవాళ్ళకి అండగా అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా అహర్నిశలు పనిచేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే పేద వర్గాల కోసం 3,000 రూపాయలు పెంచి 4,000 పెంచాం. 3,000 ఉండే వికలాంగులు పెంచిన 6,000 చేసాం. అట్లాగే ఉచితంగా మహిళలకి 3 గ్యాస్ బండ్లు ఇస్తున్నాం. పేదవాడికి పట్టెడన్నం పెట్టాలని ఈ రోజున అన్నా క్యాంటీన్లు పిలిచాం. త్వరలోనే అమ్మఒడి కూడా ప్రారంభిస్తున్నాం. అలాగే తల్లికి వందనం కూడా 18,000 రూపాయలు ప్రారంభిస్తున్నాం. ఈ ప్రభుత్వం అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా నిత్యం కూడా పేదవాళ్ళ కండగా పనిచేస్తుందని తెలియజేసుకుంటూ ఈరోజు సింగనగర్లో మరి ఇక్కడ మా 59వ డివిజన్లో డివిజన్ పార్టీ నాయకులు మా లూదురాజు అందరూ కలిసి ఈ విగ్రహ కమిటీ అంబేద్కర్ విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజున ఆ మహానుభావుడికి ఘన నివాళులు అర్పించాం. భారతదేశ రాజకీయాల్లో స్వతంత్రానికి ముందు నుంచి ఎంతో మంది రాజకీయ నాయకులు ఉన్నా విదేశాలకు వెళ్లి బ్రిటిష్ సంఖ్యల నుంచి ప్రజలను విముక్తి చేసి స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని నిర్మించిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కొనియాడారు. రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారి రాజ్యాంగంలో రాజీనామా చేయాలని లేకపోయినా 1952లో హిందూ యాక్ట్ బిల్లు పెట్టి ఆ రోజుల్లోనే ఆస్తిలో స్త్రీకు హక్కు కల్పించాలని బిల్లు పెట్టింది. అది లోక్సభలో ఉండిపోతే రాజీనామా చేసిన వ్యక్తి అంబేద్కర్ అని ఆయన అన్నారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా గన్నవరం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద గన్నవరం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, దళిత సంఘ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ రాజకీయాలలో ఉన్నప్పుడు చట్టాలను, శాసనాలను, సాంప్రదాయాలను కూడా ఈ దేశానికి ఉండాలని భావించి ఆ మహానుభావుడు రాజీనామా చేశాడని అన్నారు. ఆ రోజుల్లోనే రాజ్యాంగం అమలు గురించి 1986వ సంవత్సరంలో స్త్రీలకు ఎన్టీఆర్ ఆస్తిలో సమాన హక్కు కల్పించారని ఆయన గుర్తు చేశారు. రాజ్యాంగం రచించిన అంబేద్కర్ ఆశయాలను పక్కన పెట్టి 120 అడుగుల విగ్రహం పెట్టడం గొప్ప కాదని ఆరోపించారు. అంబేద్కర్ రాజ్యాంగంలో ఉన్న అంశాలను అమలు చేస్తే అది ఆయనకిచ్చిన నిజమైన నివాళి అని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ అంబేద్కర్ 120 అడుగుల విగ్రహం పెట్టాడు గాని అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు చేయలేదని మండిపడ్డారు. సొంత చెల్లికి ఆస్తుల సమాన హక్కు ఇవ్వాల్సిన చట్టాన్ని కూడా గౌరవించకుండా జగన్ రాజ్యాంగాన్ని విస్మరించాడని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జగన్ బుద్ధి తెచ్చుకుని అంబేద్కర్ జయంతి రోజున వాళ్ళ చెల్లికి చట్టపరంగా న్యాయం చేసి రాజ్యాంగాన్ని గౌరవించాలని కోరారు. లేని ప్రతిపక్ష హోదా అడగటం తప్ప క్లై సిగ్నల్ రాసిన పుస్తకాన్ని చదువుకోవాలని సూచించారు. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు అంబేద్కర్ గారి స్మృతికి నివాళులు అర్పించడం జరిగింది. భారతదేశ రాజకీయాల్లో స్వాతంత్రానికి ముందు నుంచి ఎంతో మంది రాజకీయ నాయకులు ఉన్నా బయట దేశాలకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చిన మహాత్మా గాంధీ గారు, ఫాదర్ ఆఫ్ ద నేషన్ గారు, అంబేద్కర్ గారు కానీ ఇలా బయటికి వెళ్ళి మళ్ళీ దేశానికి వచ్చి ఈ దేశ బ్రిటిష్ దాస్య సంకలాల నుంచి భారతదేశానికి స్వాతంత్రం కావాలని పనిచేసి తర్వాత దేశం ఏర్పాటైన తర్వాత రాజ్యాంగం రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మహానుభావుడు అని చెప్పడంలో అందరూ చెప్పేది ప్రపంచవ్యాప్తంగా. కానీ రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ గారే రాజ్యాంగంలో రాజీనామా చేయాలని లేకపోయినా 1952లో హిందూ యాక్ట్ బిల్లు పెట్టి ఆ రోజుల్లోనే ఆస్తిలో స్త్రీలకు హక్కు కల్పించాలని అదొక క్లాస్. దాంట్లో హిందూ యాక్ట్ బిల్లో 10-15 అంశాలు ఉంటాయి. అది లోక్సభలో వీగిపోతే రాజీనామా చేసిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రాజకీయాల్లో ఉన్నప్పుడు చట్టాలు కానీ, శాసనాలు కానీ, వాటితో పాటు సాంప్రదాయాలు కూడా ఉండాల్సిన అవసరం ఈ దేశానికి ఉందని భావించి ఆ మహానుభావుడు రాజీనామా చేశారు తప్ప దాని సాంప్రదాయంగా తర్వాత కాలంలో రాజకీయాలు ఉన్నతంగా ఉన్నన్నాళ్ళు చాలా మంది అందరు రాజకీయ నాయకులు పాటించిన పరిస్థితి. ఆ రోజు 1952లో హిందూ బిల్ యాక్ట్ పాస్ అయ్యి ఉంటే స్త్రీలకు ఆ రోజే దేశవ్యాప్తంగా వచ్చింది. తర్వాత మహానుభావుడు ఎన్టీ రామారావు ఈ రాష్ట్రంలో 85-86 టైంలో ఆస్తిలో సమాన ఆడాలకు కల్పించిన పరిస్థితి. అంబేద్కర్ గారికి 125 అడుగుల విగ్రహాలు పెడతాన్ని స్వాగతించాలి ఎవరైనా. కానీ 125 అడుగులు విగ్రహాన్ని పెడితే అంబేద్కర్ గారి ఆశయాలు సాధించినట్టుగా నేనైతే భావించట్లా. అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని అమలు చేస్తే అది ఆయనకి ఇచ్చిన నిజమైన నివాళి. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఆయన పెట్టిన బిల్లు వీగిపోయినా తర్వాత
33 సంవత్సరాలు ఎన్టీ రామారావు రాష్ట్రంలో సమానం ఎక్కిస్తే మాజీ ముఖ్యమంత్రిగా 120 విగ్రహాన్ని అయితే పెట్టాడు. కానీ అటు రాజ్యాంగాన్ని సరిగ్గా అమలు చేయకుండా, చట్టాలకు లోబడి పరిపాలించకుండా, అలాగే చెల్లికి ఆస్తిలో సమానం కూడా ఇవ్వకుండా, చట్టాలను కూడా గౌరవించకుండా ఉండటం బాధాకరం. ఇప్పటికైనా అంబేద్కర్ జయంతి రోజున వాళ్ళ చెల్లికి న్యాయపరంగా ఎన్టీ రామారావు ఏదైతే చట్టం తెచ్చాడో ఆ చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత పౌరులందరికీ ఉంటే చట్టాలకు లోబడే బతకాలి. కానీ ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు ఎవరు అతీతులు కాదు. మాజీ ముఖ్యమంత్రి తక్షణం ఎన్టీ రామారావు రాజ్యం, ఎన్టీ రామారావు చట్టం, అంబేద్కర్ రాజ్యమైన ఆస్తిలో ఆడాలకు ఇచ్చిన హక్కుని పాటించాల్సిందిగా మాజీ ముఖ్యమంత్రిని కోరుతున్నాం. అలాగే లేని ప్రతిపక్ష హోదా ఇవ్వటం, కైలెండ్ సిగ్నల్ రాసిన బుక్ చదువుకోమని మాజీ ముఖ్యమంత్రికి చెప్తున్నారు. నేను మొన్నే చదివా, పార్లమెంటరీ డెమోక్రసీలో దానికి లోబడే అన్ని రాష్ట్రాల శాసనసభలు కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దానికి ప్రామాణికంగా తీసుకుంటారు. లేని హోదా 10% ఆఫ్ సీట్స్ రాకుండా ప్రతిపక్ష హోదా ఇవ్వడం కానీ, మైక్ ఎవరని చెప్పడం కానీ, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ గారు మైక్ ఎవరని ఇలా చెప్పడం బాధాకరం. గతంలో మీరు మైక్ ప్రతిపక్ష హోదా ఉన్నప్పుడే ఇవ్వాలి. మీరు లేని ప్రతిపక్ష హోదాని అడుగుతూ అసలు వచ్చి మైక్ ఇవ్వలేదంటే బాగానే ఉంటుంది తప్ప అసలు రాకుండా మైక్ ఇవ్వలేదంటే బాధాకరం. ఇది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎవరైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాశారో దాన్ని ఒకసారి చదవమని మాజీ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా. అలాగే చట్టాలకు లోబడి ఉండాల్సిన అవసరాన్ని గుర్తెరిగి మీ పార్టీని నడిపితే మీకు మంచి జరుగుతుంది. అది ఇలాగే ఉంటుంది పోకలు పోయి నేను చట్టాలకు అతీతుంది, నాకు 10% సీట్లు రాకపోయినా హోదా ఇవ్వాలి, లేదా నాకు మైక్ ఇవ్వాలి, లేకపోతే నేను ప్రతిపక్ష హోదా లేకపోయినా నేను ప్రజా దర్బారు నిర్వహిస్తాను, ప్రజల సమస్యలు పరిష్కరించకుండా, గవర్నమెంట్ పంపించకుండా, రాజ్యాంగానికి విలువ ఇవ్వకుండా అంబేద్కర్ రాజకీయాలకి ఆయన తిరోధ కలిగినట్టుగా నేనైతే పర్సనల్ గా భావిస్తున్నా. రాజకీయంగా పర్సనల్ గా చెప్తున్నా. థ్యాంక్ యూ. రాజ్యాంగ వ్యవస్థకు తూట్లు పొడిచేలా యూనియన్ బ్యాంక్ యాజమాన్య వ్యవహార శైలి ఉందని బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ అజయ్ కుమార్ అన్నారు. గత 10 సంవత్సరాలుగా బ్యాంకులో హౌస్ కీపర్స్ నియామకాలు లేవన్నారు. 4289 హౌస్ కీపర్స్ పోస్టులు, వేలాది ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఈ పోస్టులను టెంపరరీ క్యాజువల్ ఉద్యోగులు దేశవ్యాప్తంగా పనిచేస్తున్నారని అన్నారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్న తమను రెగ్యులైజ్ చేయాలని, కనీస వేతనాలు ఇవ్వాలని విజయవాడ ధర్నా చౌక్ లో యూనియన్ బ్యాంక్ టెంపరరీ క్యాజువల్ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఆల్ ఇండియా యూనియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పిలుపు మేరకు జరిగిన ఈ ధర్నాలో విజయవాడ సర్కిల్ పరిధిలోని యూనియన్ బ్యాంక్ శాఖలో పనిచేస్తున్న టెంపరరీ క్యాజువల్ ఉద్యోగులు హాజరై తమ డిమాండ్ల సాధనకు ఉద్యమించారు. ఈ ధర్నాలో పాల్గొన్న బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ అజయ్ కుమార్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజున బ్యాంక్ ఉద్యోగులు ఆందోళన చేపట్టవలసిన అవసరం రావటం శోచనీయమని అన్నారు. వీరందరినీ రెగ్యులర్ చేస్తారని ఆశగా ఎదురు చూస్తుంటే వీరిలో చాలా మందికి కనీస వేతనం బోనస్ ఇవ్వటం లేదన్నారు. ఇప్పటికైనా యూనియన్ బ్యాంక్ యాజమాన్యం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని అన్నారు. టెంపరరీ క్యాజువల్ ఉద్యోగులుగా ఏళ్ల తరబడి పనిచేస్తున్న వారిని రెగ్యులర్ చేయాలని అన్నారు. లేని పక్షంలో అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సిఐటి రాష్ట్ర కార్యదర్శి ఏవి నాగేశ్వర, యూనియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎస్వి రమణ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజున యూనియన్ బ్యాంక్ లో ఉన్నటువంటి టెంపరరీ ఉద్యోగులందరూ కూడా రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది యూనియన్ బ్యాంక్ యాజమాన్యం యొక్క మొండి వైఖరి వలన ఈ సమస్య వచ్చింది. దాదాపుగా 15 సంవత్సరాల నుండి యూనియన్ బ్యాంకులో ఎటువంటి హౌస్ కీపర్ రిక్రూట్మెంట్ జరగలేదు. వాళ్ళందరూ కూడా పర్మనెంట్ వేకెన్సీలో పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి కనీస వేతనం పే చేయట్లేదు, బోనస్ చెల్లించట్లేదు, కనీసమైన సౌకర్యాలు ఏవి కూడా ఇవ్వనటువంటి పరిస్థితి యూనియన్ బ్యాంకులో ఏర్పడింది. పలు దఫాల యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చినప్పటికీ యాజమాన్యం యొక్క మొండిక వైఖరి కారణంతో ఈ రోజున ఈ టెంపరరీ ఉద్యోగులంతా కూడా నానా అగచాట్లకు గురవుతా ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి తక్షణం ఈ యూనియన్ బ్యాంకులో పనిచేస్తున్నటువంటి టెంపరరీ ఎంప్లాయీస్ అందరూ రెగ్యులైజ్ చేయాలనేది, రెగ్యులైజ్ చేసే వరకు వారికి కనీస వేతనాలు చెల్లించాలని, బోనస్ చెల్లించాలని మేము కోరుతా ఉన్నాం. అట్లాగే లీవులు కానీ ఎటువంటి సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజున భారత రాజ్యాంగం చెప్పింది, సుప్రీంకోర్టు అనేక తీర్పులు ఇచ్చింది, పర్మనెంట్ వేకెన్సీలో టెంపరరీ రిక్రూట్మెంట్ చేయకూడదు, టెంపరరీగా పనిచేయించుకునేది నేరం అని చెప్పింది. కానీ ఈ రోజు రాజ్యాంగ ఉల్లంఘనకి యూనియన్ బ్యాంక్ యాజమాన్యం పాల్పడుతున్నా కానీ దాన్ని చెక్ చేసేటటువంటి మెకానిజం లేనటువంటి పరిస్థితి ఉంది. అట్లా కేంద్ర ప్రభుత్వం కూడా గుడ్లప్పకి చూస్తూ ఉంది. పార్లమెంట్లో కూడా యూనియన్ బ్యాంక్ మేనేజ్మెంట్ తప్పుదోవ పట్టించింది. 2021 సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారు ఒక ప్రశ్న వేస్తే పార్లమెంట్లో 74 వేకెన్సీలు మాత్రమే ఉన్నాయి, హౌస్ కీపర్ వేకెన్సీలు అని చెప్పి ప్రకటించారు. కానీ 2021లో ఆర్టీఐ ద్వారా తీసుకుంటే 9834 బ్రాంచీల్లో 4800 బ్రాంచీల్లో మాత్రమే హౌస్ కీపర్లు ఉన్నారు. మిగతా 4500 బ్రాంచీల్లో దాదాపుగా హౌస్ కీపర్ లేరు అనేది ఉన్నటువంటి సమాచారం. అంటే పార్లమెంటును కూడా తప్పుదోవ పట్టించే పద్ధతిలో యూనియన్ బ్యాంక్ యాజమాన్యం నడుస్తున్నటువంటి చరిత్ర యూనియన్ బ్యాంక్ మేనేజ్మెంట్.
అందుకే ఈ రోజున అంబేద్కర్ జయంతి రోజున ఈ విషయాలను తెలియజెప్పేదానికోసం ప్రజానీకం ముందు, ప్రభుత్వం ముందు ఈ విషయాన్ని ఉంచేదానికోసం ఈ రోజు తమ నిరసన వ్యక్తం చేస్తూ ఈ రోజు దేశవ్యాప్తంగా యూనియన్ బ్యాంక్ లో పనిచేస్తున్న టెంపరీ ఉద్యోగులు ఈ రకమైన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎప్పటికైనా యూనియన్ బ్యాంక్ మేనేజ్మెంట్ కళ్ళు తెరిచి వాళ్ళ రెగ్యులైజ్ చేసే కార్యక్రమం, కనీస వేతనాలు చెల్లించే కార్యక్రమం, బోనస్ చెల్లించే కార్యక్రమం చేయాలని యూనియన్ గా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గన్నవరంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా గన్నవరం ఏఎంసీ చైర్మన్ గరికపాటి శివశంకర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, దళిత సంఘ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా గన్నవరం ఏఎంసీ చైర్మన్ గరికపాటి శివశంకర్ మాట్లాడుతూ ప్రపంచ మేధావి, పేద, మధ్యతరగతి, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని గన్నవరం ఏఎంసీ చైర్మన్ గరికపాటి శివశంకర్ అన్నారు. ఇలా మనం స్వేచ్ఛగా, సమానత్వంగా కలిసిమెలిసి ఉన్నామంటే ఆ మహానుభావుడు రాసిన రాజ్యాంగమే కారణమని కొనియాడారు. ఈ రోజున ఆ మహానుభావుడికి నివాళులు అర్పించి స్మరించుకోవడం చాలా గర్వంగా ఉందని తెలిపారు. మనమందరం కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయ సాధనకు కృషి చేద్దామని ఆయన పేర్కొన్నారు. చాలా శుభదినం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జన్మదినం జయంతి రోజు చేసుకోవడం చాలా బాగుంది. అలాగే గన్నవరం నియోజకవర్గంలో భారీ బైక్ ర్యాలీ, కార్ ర్యాలీ చేయడం జరిగింది. ఇలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు మనం ముందుకు తీసుకెళ్ళడం ప్రతి ఒక్కరి కర్తవ్యం. అలాగే ఇలాగే ముందుకు తీసుకెళ్ళాలి. జై భీమ్! మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా గన్నవరంలో ఇంత నియోజకవర్గ ప్రజలు మరియు మన జనసేన నాయకులు, తర్వాత అమల్దాస్ అన్న గారు, ప్రతి ఒక్కరు, తర్వాత మన సర్పంచ్ గారు, ప్రతి ఒక్కరు అందరూ, రమేష్ అన్న, అడ్వకేట్స్ కానీ, తర్వాత సర్పంచ్లు కానీ, తర్వాత అన్ని రకాల వాళ్ళు ఇంత ఉత్సాహంగా పాల్గొనడం అనేది చాలా ఆనందకరమైన విషయం. అయితే మన రాజ్యాంగం ఆ రోజు రాజ్యాంగాన్ని రాయటానికి అని చెప్పేసి అనేక రకాలుగా అనేక దేశాల నుంచి స్టడీ చేసి మన రాజ్యాంగం నిర్మించడం జరిగింది. దాన్ని సక్రమంగా అమలు చేసి ప్రజలకి మంచి స్వేచ్ఛ, స్వతంత్రాలతోటి వారి హక్కులు భంగం కలుపుకోకుండా వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క నాయకుల మీద ఉంటుంది. దాన్ని విజయవంతం చేసి ఆ రాజ్యాంగ నిర్మాత ఆయన అందించే ఫలాలు ప్రతి ఒక్కరు అందించాలని చెప్పేసి కోరుకుంటూ జూనియర్, సీనియర్, ఇంటర్ 2 విభాగాల్లోనూ నారాయణ విద్యార్థులు స్టేట్ టాపర్లుగా నిలిచి సరికొత్త రికార్డు నెలకొల్పారు. జూనియర్ ఎంపీసీ విభాగంలో 470కి గాను 468 మార్కులతో సుహాస్వి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది. ఈ విజయాల నేపథ్యంలో నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్లు పొంగనూరు రామాదేవి, సింధూర నారాయణ విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపక బృందాన్ని హృదయపూర్వకంగా అభినందించారు. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాల్లో నారాయణ విద్యా సంస్థలు ఘన విజయాన్ని నమోదు చేశాయి. జూనియర్, సీనియర్, ఇంటర్ 2 విభాగాల్లోనూ నారాయణ విద్యార్థులు స్టేట్ టాపర్లుగా నిలిచి సరికొత్త రికార్డులు నెలకొల్పారు. జూనియర్ ఎంపీసీ విభాగంలో 470కి గాను 468 మార్కులతో సుహాస్వి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ నిలిచింది. అలాగే ఈ విభాగంలో 467కు పైగా 8 మంది, 466కి పైగా 55 మంది, 465కు పైగా 293 మంది, 460కి పైగా 2761 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. జూనియర్ బైపీసీ విభాగంలో 440కి గాను 436 మార్కులతో 4 మంది, 435 మార్కులతో 27 మంది విద్యార్థులు మెరిశారు. సీనియర్ ఎంపీసీ విభాగంలో 1000కి గాను అత్యధికంగా 992 మార్కులు సాధించిన సాధన, భవ్య, తన్వి, భాష స్టేట్ టాపర్లుగా నిలిచారు. అదేవిధంగా 39 మంది 990 మార్కులు, 93 మంది 989, 181 మంది 988, 278 మంది 987 మార్కులతో అద్భుత ఫలితాలను నమోదు చేశారు. సీనియర్ బైపీసీ విభాగంలో కూడా 1000కి గాను అత్యధికంగా 992 మార్కులు సాధించడంతో నారాయణ విద్యార్థుల ప్రతిభ మరోసారి నిరూపితమైంది. ఈ విజయాల నేపథ్యంలో నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్లు సింధూర నారాయణ, శరణి నారాయణ విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపక బృందాన్ని హృదయపూర్వకంగా అభినందించారు. మీ అందరికీ తెలుసు, ఇటీవల ఏపీ ఇంటర్మీడియట్ బోర్డ్ వాళ్ళు ఐపీఈ రిజల్ట్స్ ని అనౌన్స్ చేయడం అన్నది జరిగింది. అయితే ఈ ఐపీఈ ఎగ్జామ్స్ లో 11th and 12th కి జరిగే ఎగ్జామ్స్ లో, బోర్డ్ ఎగ్జామ్స్ లో 10 lakh స్టూడెంట్స్ పైగా స్టూడెంట్స్ ఎగ్జామ్ ని అటెంప్ట్ చేయడం అన్నది జరిగింది. 10 lakhs అంటే దట్స్ అ వెరీ వెరీ హెవీ కాంపిటీషన్. అండ్ మీ అందరికీ తెలుసు, ఈసారి స్పెషల్లీ మ్యాథమెటిక్స్ పేపర్ కొంచెం టఫ్గా రావడం అన్నది కూడా జరిగింది. కానీ మ్యాథమెటిక్స్ పేపర్ అంత టఫ్గా వచ్చినా కూడా
జూనియర్ ఇంటర్మీడియట్లో ఐపీఈలో ఓవరాల్గా స్టేట్లో 468 అన్నది టాప్ మార్క్ అయితే ఆ టాప్ మార్క్ ఒక్క స్టూడెంట్కే రావడం, ఆ స్టూడెంట్ నారాయణ స్టూడెంట్ సుహస్వి చౌదరి కావడం, ఆ పాప విజయవాడ స్టూడెంట్ కావడం రియలీ మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అస్ అండ్ వీ డెఫినెట్లీ వాంట్ టు కంగ్రాచులేట్ హర్ పేరెంట్స్ అండ్ ద ఎంటైర్ స్టాఫ్ ఫర్ ఇట్. ఇలా స్కోర్ చేయడానికి కారణం మీ అందరికీ తెలుసు. నారాయణ గ్రూప్ ఎప్పుడు ప్రిపరేషన్ ఎలా ఉంటుందంటే పేపర్ టఫ్గా వచ్చినా, ఈజీగా వచ్చినా, లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినా, లేకపోతే ట్విస్టెడ్గా వచ్చినా మా స్టూడెంట్స్ ఎప్పుడు ప్రిపేర్డ్గా ఉంటారు. నాట్ ఓన్లీ టు ఫేస్ బోర్డ్ ఎగ్జామ్స్ బట్ ఆల్సో బియాండ్, కుడ్ బి జేఈ బార్ నీట్. అందువల్లనే ఇట్లాంటి వెరైటీ కాంబినేషన్స్లో ఒక ఛాలెంజ్ని త్రో చేసినప్పుడు నారాయణ స్టూడెంట్స్ నెంబర్ 1గా వస్తారు అనడానికి ఇంతకన్నా పెద్ద ప్రూఫ్ లేదు. ఇది చాలా అత్యద్భుతమైన ఫలితాలు. ఈ అత్యద్భుతమైన ఫలితాలు ఏవైతే ఉన్నాయో 95% పైగా సీనియర్ ఇంటర్లో, 93% పైగా జూనియర్ ఇంటర్లో రావటం అనేది సామాన్యమైన విషయం కాదు. దీనికి వెనకాల ఎంతోమంది కృషి దాగున్నది. ప్రత్యేకించి ఈ ఒక ల్యాండ్ మార్క్ని రీచ్ అయిన ఈ స్టూడెంట్స్ అందరికీ నా ప్రత్యేకమైన అభినందనలు. టు ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్. అండ్ ఈ స్టూడెంట్స్ ఈ లెవెల్కి రావటానికి, ఈ విధమైన సక్సెస్ని మీట్ అవ్వటానికి వెనకాల ఉన్న ప్రతి ఒక్క మా అధ్యాపకులు అయి ఉండొచ్చు, కోర్ డీన్స్ అయి ఉండొచ్చు, టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అండ్ టు దైర్ పేరెంట్స్ ఆల్సో, విత్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్స్ సపోర్ట్, అందరి యొక్క కోఆపరేషన్ అండ్ కోఆర్డినేషన్ వలన ఈ ఫలితాన్ని సాధించగలిగాము. దీనికి కారణమైన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన అభినందనలు. నా పేరు సుహస్వి. నేను నారాయణ అమరావతి క్యాంపస్ నుంచి వస్తున్నాను. ఈరోజు నాకు ఈ 468/470 స్కోర్ వచ్చినందుకు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ స్కోర్ రావడానికి మా కాలేజ్ వాళ్ళు, నారాయణ కాలేజ్ వాళ్ళు నన్ను బాగా సపోర్ట్ చేశారు. మెయిన్లీ అడ్మినిస్ట్రేటర్స్, మా ప్రిన్సిపల్ సార్, మా స్టాఫ్, లెక్చరర్స్ అందరూ బాగా సపోర్ట్ చేశారు. అండ్ నారాయణ కాలేజ్లో ఈ ఎక్స్ట్రాడినరీ అకాడమిక్ స్కెడ్యూల్ ఏదైతే ఉందో చాలా హెల్ప్ అయింది. అండ్ ఐపీఈ ఒకటే కాదు, ఆబ్జెక్టివ్ కూడా చాలా బాగా చేస్తాం మేమందరము. నారాయణ కాలేజ్లో మమ్మల్ని డిమోటివేట్ అయినప్పుడల్లా చాలా మోటివేట్ చేశారు. అండ్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది. Myself Sadhna and he is my father. His name is Surendra Babu. I am feeling very honored to be here in front of you all. I have secured 992 out of 1000 marks in this board exams. Firstly, I would like to thank Narayana institutions for being a part of my achievement. I have been studying in Narayana since my 10th. Since my 10th class, Narayana has been biggest supporter of mine. And mainly I have joined JEE program in inter second year. Actually they have to focus on competitive exams, but parallelly they'll also focus on a theory based. Mainly the concept of Narayana schools and colleges is to focus on the theory and concept, and also the main board base, they'll focus on base. So that's how I secured this many marks. That's because of Narayana and my dedicated staff, teachers and all. They have motivated me, supported me, pushed me when I was low. Also they have conducted pre-finals through which I have learned my mistakes and improved them in my public exams. Thank you for giving me this opportunity. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గుంటూరు జిల్లా పొన్నకల్లో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్న కొనిదెల. కుమారుడు మాక్ శంకర్ పేరుపై నిత్య అన్నదానానికి 17 లక్షల విరాళం. మంగళగిరి ప్రజలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానన్న మంత్రి నారా లోకేష్. ప్రజలు ఇచ్చిన మెజార్టీ తనపై మరింత బాధ్యత పెంచిందని వ్యాఖ్య. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.